Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. అందరూ సమానమే. ఈరోజు జరిగిన ఉదంతమే అందుకు సాక్ష్యం. కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఓ మైనర్ బాలికను వేధించిన కేసులో అరెస్ట్ కావడం, అనంతరం న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే బండి సాయి భగీరథ్ని పోక్సో కేసులో అరెస్ట్ చేశారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. లొంగిపోయిందంటూ కూడా కేంద్ర మంత్రి తను ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. దాదాపు 2.5 గంటల పాటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి సాయి భగీరథ్ని విచారించిన అనంతరం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి నివాసంలో అతని ముందు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకి కొద్దిసేపటి క్రితమే బండి సాయి భగీరథ్ని తరలించారు. మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే 5404 అనే వాహనంలో బండి సాయి భగీరథ్ని చర్లపల్లి జైలుకి తరలించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చర్లపల్లి కేంద్ర కారాగారానికి ఒక సామాన్య ఖైదీలాగా పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి కేంద్ర మంత్రి కుమారుడు ఎట్టకేలకు జైలు ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ కేసులో పోలీసులు ఇటు డీజీపీ ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. వారి యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి బట్టల్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు, ఒక బ్రీఫ్ కేసులో తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఈ కేసులో అనేక పరిణామాలు, ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ చర్లపల్లి కారాగారానికి చేరుకున్నటువంటి పరిస్థితి. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో ఎట్టకేలకు జైల్లోకి తరలించినటువంటి పరిస్థితి. 14 రోజులు ఇదే జైల్లో, చర్లపల్లి జైల్లోనే 14 రోజులు ఉండాల్సినటువంటి పరిస్థితి. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఒక సామాన్య ఖైదీ మాదిరిగానే కేంద్ర మంత్రి కొడుకు ఈరోజు పోక్సో నిందితుడిగా ఉన్నటువంటి సాయి భగీరథ్ ఇదే జైల్లో, ఇదే చర్లపల్లి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. సో కేంద్ర మంత్రి కొడుకైనా సామాన్యులైన చట్టం ముందు సమానమే అనేది ఈరోజు నిరూపితమైనటువంటి పరిస్థితి. మే 8వ తేదీన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో వారం రోజుల తర్వాత నిందితుడు, ఎందుకంటే ఈ మధ్యనే అనేక పరిణామాలు జరిగాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం బండి సాయి భగీరథ్కు నోటీసులు జారీ చేయడం, 2 రోజుల సమయం కూడా. అనంతరం మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు హైకోర్టులో వాదనలు జరిగినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా ఓ పోక్సో కేసులో అంటే గతంలో కూడా పోక్సో కేసులో అనేక నిందితులు అరెస్ట్ అయ్యారు. కానీ ఇది కొంత ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కుమారుడు పోక్సో కేసులో అరెస్ట్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కూడా పెను దుమారం రేపినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీ పైన, కేంద్ర మంత్రి పైన సంచలన ఆరోపణలు చేశారు. నీ కుమారుణ్ణి ధైర్యం ఉంటే పోలీసుల ముందుకు పంపించు అంటూ కూడా సవాళ్లు విసిరినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఏది ఏమైనా ఒక పోక్సో కేసులో కేంద్ర మంత్రి కుమారుడు సామాన్య ఖైదీలాగా కేంద్ర కారాగారానికి చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఉదయం నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి నిందితుడు సాయి భగీరథ్ 8 గంటల అనంతరం చేరుకున్నాడు. 9 గంటలకు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి 2.5 గంటలు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. సో అనంతరం ఇటు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సాయి భగీరథ్ని న్యాయమూర్తి నివాసంలో తన ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు ఉన్నటువంటి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సో జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో చర్లపల్లి జైలుకి సాయి భగీరథ్ని తరలించారు. ఒక సామాన్య ఖైదీ లాగానే కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో 14 రోజులు ఇదే కారాగారంలో, ఇదే చర్లపల్లి జైల్లో 14 రోజులు ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ క్లియర్ కట్గా సామాన్యులైన, సెలబ్రిటీలైన, రాజకీయ నేతలైన, వారి కొడుకులైన చట్టం ముందు అందరూ సమానమే. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించింది అనేది ఈరోజు ఉదంతం నిరూపితమైనటువంటి పరిస్థితి. సో తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇటు బెయిల్ పిటిషన్ పైన కూడా మరోసారి వాదనలు హైకోర్టులో జరిగే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కూడా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, బాధితుల కుటుంబానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇందులో ఈ కేసులో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కేంద్ర మంత్రి కొడుకు బండి సాయి భగీరథ్
కేంద్ర కారాగారం చెర్లపల్లిలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ఒక సామాన్య ఖైదీగా ఉండబోతున్నాడు అనేది సుస్పష్టం. చట్టం ముందు అందరూ సమానమే అనేది ఈరోజు తేలిపోయినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శివతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చెర్లపల్లి కేంద్ర కారాగారం నుండి.